పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి పవన్ పాడిన సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అటు హరిహర వీరమల్లు మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు యాక్టర్ బాబీ డియోల్. హరిహర వీరమల్లు స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. గతంలో జరిగిన కథల్లో మంచి ఎమోషనల్ మాస్ ఉంటాయని, మొదటిసారి కథ విన్నప్పుడే ఎంతో నచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని బాబీ తెలిపారు. కమల్ హాసన్ మణరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ ది దగ్ లైఫ్ తో అలరించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. శంభు, త్రిష, అభిరామి, నాజర్ ఇతరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ బ్రహ్మాండ దర్శకుడు రాంబాబు తెరకెక్కిస్తూ ఉండగా దాసరి సురేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. మూవీ టీమ్ కి రవీందర్ రెడ్డి విషెస్ చెప్పారు. విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 106 కోట్లు వసూలు చేసినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్న మూవీ అమెరికాలోనూ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 3 రోజుల్లోనే $1 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ రజనీకాంత్, కాంతి తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం కూలీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ సంక్రాంతికి జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచారు రజనీకాంత్. తాజాగా దీని మేకింగ్ వీడియోను సన్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది. హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ RAPO22 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ మ్యూజిక్ సెట్టింగ్స్ లో హీరో రామ్ పోతినేనితో పాటు దర్శకుడు పి మహేష్ బాబు కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ చైతన్య హీరోగా చందు ముండటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్ షూటింగ్ సమయంలో నాగ్ చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు. వారి స్టైల్లోనే చేపల పులుసు చేసి పెడతానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ చేపల పులుసు వండి అక్కడ వారికి వడ్డించారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను మూవీ టీం తాజాగా పంచుకుంది. రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్న పీరియాడిక్ హర్రర్ ఫ్యాంటసీ మూవీ కాంతారా చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారా ది లెజెండ్ సినిమాకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రీక్వెల్ పైన అంచనాలు పెంచింది. బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న అవైటెడ్ మూవీ విడామయోచి. ఈ మూవీని దర్శకుడు మగిల్ తిరుమేని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో రాబోతుంది. ఈ ట్రైలర్ తో అజిత్ యాక్షన్ సీక్వెన్స్ కథతో అభిమానులను అలరించేందుకు అజిత్ రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ 2వ భాగం విడుదలైంది. అందులో చరణ్ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అలాగే స్టార్ హీరో ప్రభాస్ కు ఫోన్ చేసి అతని పెళ్లి గురించి మాట్లాడారు. ఇందులో శర్వానంద్, నిర్మాత విక్రమ్, చరణ్ స్నేహితుడు వికాస్ కూడా హాజరయ్యారు. శైలేష్ కొలను డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నటిస్తున్న చిత్రం హిట్ 3 ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాను మొదలుపెట్టే ముందు హిట్ ది థర్డ్ కేస్ హర్టర్స్ కమాండ్ పేరుతో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో నాని అర్జున్ సర్కార్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. స్వీయ డైరెక్షన్ లో కంగనా రనౌత్ యాక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంగా దీని ఆధారంగా రూపొందింది ఈ మూవీ. ఈ సినిమా తాజాగా బాక్సాఫీస్ ముందుకొచ్చింది. ఇందిరాగాంధీగా కంగనా యాక్ట్ చేయగా జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయిగా శ్రేయాస్ తలపడే యాక్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తూ ఈ మూవీకి మరో 20 నిమిషాల నిడివిగల కొత్త సీన్స్ ను యాడ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ బన్నీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ దిల్ రూబా ఇప్పటికే ప్రేక్షకులు మంచి బస్ ని క్రియేట్ చేసింది. మూవీ పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గా అగ్గిపుల్లే అనే పాటను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను రేపు రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
మాస్కా దాస్ విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారిగా లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. లైలా మూవీ టీజర్ ను ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. సుకృతి వేణి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని పద్మావతి మల్లాది తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తబితా సుకుమార్ సమర్పిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన డాక్యుమెంటరీ ది రోషన్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.